నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ రేకుర్తి 19వ డివిజన్ పరిధిలోని రోహి చర్చిలో మన భారతదేశం కోసం కలిసి సేవ చేద్దామన్న కార్యక్రమాన్ని రేకుర్తి మాజీ సర్పంచులు నందెల్లి ప్రకాష్ గారు స్థానిక యువ నాయకులతో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. వారి మాటలను విందాం. చర్చిలోకి వీరు వస్తున్న విషయాన్ని 19వ డివిజన్ అంబేద్కర్ నగర్ లో గల రోహి చర్చి పాస్టర్ గారు గమనించి నందెల్లి ప్రకాష్ గారికి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాస్టర్ గారు మాట్లాడుతూ నందెల్లి ప్రకాష్ గారు దేశం కోసం ఎంచుకున్న ఈ మార్గం మహత్తరమైన బృహత్తరమైన కార్యమని, వారి స్థాయిని లెక్క చేయకుండా ఈ కార్యాన్ని చేపట్టడం వారి ఉన్నత మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. తమ స్వార్థం కోసం కాకుండా ఇతరుల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఆలోచించేవారే నిజమైన నాయకులని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్దాం. నందెల్లి ప్రకాష్ గారు మాజీ సర్పంచ్ రేకుర్తి. ఏంటంటే భారతదేశం, మన దేశం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. మనకు పాకిస్తాన్ టెర్రరిస్టు ఒక 26 మందిని మన దేశస్తులను చంపివేయడం జరిగింది. మరి సందర్భంగా భారతదేశానికి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులను దిగముట్టించడానికి మనకు యుద్ధం జరుగుతుంది. మరి సందర్భంగా మన రేకుర్తి గ్రామ పేరు నిలపాలని మనం ఈ దేశం కొరకు ఒక కార్యక్రమం చేయాలని తలంపు వచ్చి మేము గత 7 రోజుల నుండి ఎవరైనా ఒక రోజు చేస్తారు ప్రెస్ మీట్ కొరకు ఏదో చేసి ప్రెస్ అవ్వడానికి, పేపర్లో టీవీలు రావడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఆ విధంగా కాకుండా మన గ్రామంలో ఉన్న అందరి దగ్గరికి వెళ్ళాలి. చిన్న పిల్లగా నుండి పెద్దవారి వరకు కూడా అవగాహన కల్పాలని. అవగాహన అంటే ఏంటంటే ఇప్పుడు దేశంలో మహిళా సైనికులు కూడా మొన్నటి రోజు మీరు ఇప్పుడు ఇంట్లో మనం టీవీ ఓపెన్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఎప్పుడు యుద్ధం, రాకెట్స్, మిలిటరీ వాళ్ళు ఇదే కనబడుతుంది. అయితే అక్కడ ఏంటంటే మొన్న మహిళా సైనికురాలు కూడా పాపం 48 డిగ్రీల ఎండలో మన దేశంలో ఉన్న మన ప్రజలందరినీ కాపాడడానికి వారు డ్యూటీ చేస్తున్నారు. పాపం వాళ్ళ భర్త పిల్లలందరినీ పెట్టి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు 48 డిగ్రీల ఎండల. అంటే మనం ఇక్కడ అనేది ఏంటంటే మనం ఎంతో సంతోషంగా ఇక్కడ ఉన్నాం. అంటే వాళ్ళు మన దేశాన్ని కాపాడుతారు కాబట్టి ఆ సైనికుల కొరకు మనం ఏమైనా చేయాలి. ఇప్పుడు మగ సైనికుల పాపం భార్య పిల్లలు పెట్టి మన కొరకు దేశాన్ని కాపాడుతున్నారు. అదే మహిళా సైనికులు కూడా భర్త పిల్లలు పెట్టి మన కొరకు ఎండ, వర్షం, చలి ఉందని మన కొరకు భద్రత అక్కడ ఉండడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే మేమందరం దేశంలో ఉన్న ముస్లిమ్స్ కానీ, సిక్కులు కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ, ఏ కులమైన దేశమంతా మేము వెంట ఉంటాం. మీరు పోరాడండి, మీరు దేశాన్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి అని వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం. మనం అంతే. అంటే మేము ఉన్నామని అన్నప్పుడు వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఇప్పుడు మనకు ఆంధ్రలో సత్యసాయి జిల్లాలో మురళీ నాయక్ ఒక లంబాడీ నిలిపిస్తాం. అంటే ఇప్పుడు ఆంధ్ర అయినా తెలంగాణ మనకు ఒకటే అన్నట్టు. అదే ఇప్పుడు మనం తమిళనాడు, కర్ణాటక అంటే చాలా దూరం అనిపిస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ అయితే అది మనదే, మన స్టేట్ అన్నట్టు మనం ఇప్పటి వరకు అనుకుంటున్నాం. కానీ సత్యసాయి జిల్లాలో కూడా మురళీ నాయక్ అనే ఒక సైనికుడు జరిపాడు పాపం ఈ టెర్రరిస్టుల కాల్పులలో. ఆ విధంగా కొందరికి తుపాకుల గోళీ దాక్కునే కొందరు చనిపోతున్నారు. మరి ఈ విధంగా వారికి ఏంది సహాయం అందించడానికి మనం అందరం సహకరించాలి. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. జగన్ కూడా ఇప్పుడు పార్టీ లేకుండా 25 లక్షల రూపాయలు అంటే ఫస్ట్ మాట్లాడిండు వాళ్ళ భార్య పిల్లలకు ఫోన్లో మాట్లాడి మళ్ళీ తదుపరి వాళ్ళ ఇంటికి వెళ్ళిండు 25 లక్షల రూపాయలు జగన్ సహాయం చేసిండు. అంటే మనం ఇప్పుడు నేను ఏంటంటే కలెక్ట్ చేస్తున్నా ఇలా క్యాష్ ఉన్నాయి అంటే మనం ఎన్ని వేలు కాదు లక్షలు కదా 5 రూపాయలు మొదలుకుంటే 5,000 వరకు కూడా 500, 100 రూపాయలు, 10 రూపాయలు ఇట్లా ఎవరైనా ఎంతైనా తోచిన సాయం చేస్తే ఈ డబ్బులు మేము కలెక్ట్ చేసి మన జిల్లా కలెక్టర్ మేడం గారికి అప్పచెప్పి వాళ్ళ ద్వారా మన సైనికులకు ఇవ్వడానికి మనం ముందుకెళ్దామనే ఆలోచన వచ్చి మేము ఈ విధంగా 7వ రోజు 8వ రోజు ప్రోగ్రామ్ చేస్తాం. అయితే మాకు మొన్నటి రోజు శుక్రవారం రోజున గిద్దోని గారు మాకు సర్పంచ్ గారు నేను ఒక 2-3 వేలు మీకు పంపిస్తా, మా బాబు వస్తారు ఇంటికి, మేము కూడా పంపిస్తాం, మేము కూడా సహకారం అందిస్తాం మీకంటే. అయ్యో మరి మీరు మా ఇంటికి ఎందుకు పంపడం, మేము తిరుగుతున్నాం కదా మాస్టర్ గారు, మేము మీ దగ్గరికి వస్తామని. అంటే సర్పంచ్ గారు మరి మీకు టైం ఉంటుందా, మీరు ఊరంతా తిరగాలి కదా టైం, లేదంటే టైం తీసుకొని మీ దగ్గరికి వస్తాం, ఇంకా అందరికి అవన్నీ కల్పిస్తాం, చర్చికి వచ్చే వారికి అందరికి అవన్నీ కల్పిస్తుంటే చాలా సంతోషం అండి, మీరు రాండి అంటే ఇవాళ మేము ఈ ప్రోగ్రామ్ ఏర్పడిస్తుంది జరిగింది. అంటే ఇప్పుడు మేము ఫస్ట్ చాలామంది అన్నారు సర్పంచ్ గారు మీరు 2 సార్లు సర్పంచ్ చేసారు కదా, మరి మీరు పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళండి,
మీకు 1000, 2000, 3000, 4000 ఇస్తారు కదా, అంటే ఇట్లా 40, 50 మీకు అందుతాయి. పెద్ద మొత్తం అంతే. నేను పెద్దల దగ్గరికి పోను, ఫస్ట్ చిన్నవాళ్ళ దగ్గరికి పోతానని ఫస్ట్ పెద్దమ్మల దగ్గరికి పోయినా. మన పెద్దమ్మల వాళ్ళని ఇంద్రమ్మ కాలేజ్ అడ్డకుంటారు, అంటే వాళ్ళు పేపర్ అమ్ముకుంటారు, ఇనుప సామాన్ అమ్ముకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లలు 4వ తరగతి 5వ తరగతి చదివే పిల్లలు కూడా నేను చెప్పేది విన్నారు, ఫ్లెక్సిబుల్ వచ్చి చదువుకున్నారు. వాళ్ళు సార్ ఇలా మేము ఐస్ క్రీమ్ తినేది బంద్, ఇలా 5 స్టార్ చాక్లెట్ తినేది బంద్, మీకు 10 రూపాయలు ఇస్తాం సార్ అని చిన్న పిల్లలు కూడా 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు ఆ గల్లలో వేయడం జరిగింది. నా దగ్గర ఆ మనీ మొత్తం ఇప్పుడు ఇక్కడికే ఉన్నది. దాని తర్వాత పెద్ద పుడేగాల ఖాళీ పోయినా, అంటే ఈ విధంగా యూనివర్సిటీ కాడ ప్రోగ్రామ్ చేసినాం. ఇవాళ ఇక్కడ చేస్తున్నాం, మొన్న ఐ హాస్పిటల్ కాడ చేసినాం, ఐ హాస్పిటల్ ముందు. అంటే ఈ విధంగా ప్రతిరోజు కూడా కార్యక్రమం చేసుకుంటూ అవగాహన కల్పిస్తూ, ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటమ్మా, ఇప్పుడు నేను చెప్పినట్టు చిన్న పిల్లగాడు 10 రూపాయలు ఇవ్వాలనుకుంటాడు, కానీ మన సైనికులు కష్టపడుతున్నారు, ప్రాణం పోతుంది వాళ్ళది, అందరినీ ఇంటికి వాళ్ళు ఇచ్చిపెట్టిరు. మనం ఇక్కడ భార్య పిల్లలు సుఖంగా ఉంటున్నాం, మరి వాళ్ళు కష్టపడుతుంది కదా. వాళ్ళకు నేను ఇవాళ 5 స్టార్ చాక్లెట్ తినేది బంద్ చేసి నేను గల్లెగులకి తీసి 10 రూపాయలు ఇస్తా అని అనుకుంటాడు పాపం సైనికుల కొరకు. మరి ఎవరికి ఇవ్వాలి అతను? అంటే అలాంటి వాళ్ళ దగ్గరికి అవగాహన కావడానికి మన నాయకులు, నేను ఒక్కనే కాదు, ఎవరైనా నాయకులు ముందుకొచ్చి నమ్మకంగా, అంటే వాళ్ళ డబ్బులు ఒక్క రూపాయి కూడా ఆడేది కాకుండా కలెక్ట్ చేసి నమ్మకంగా మనం మిలిటరీ వాళ్ళకు పెద్దవాళ్ళ ధర పంపాలి. ఇప్పుడు రవీందర్ సింగ్ సిక్కులు అయినాడు, అది 11,000 రూపాయలు కలెక్టర్ గారికి ఇచ్చారు. అంటే 11,000 ఒక్కడే ఇచ్చింది కాబట్టి కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, కలెక్టర్ గారికి అది ఇవ్వలేదు. నేను అడగలేదంటే ఇక్కడ 10 రూపాయలకి ఒక చిన్న పిల్లాడు గల్లెగురులోకి వెళ్ళి వాళ్ళని అనుకుంటాడు, మరి ఎవరికి ఇవ్వాలి? కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఇస్తారు 10 రూపాయలకు ఇవ్వండి, గల్లెరు కమలాకి ఇస్తారా అపాయింట్మెంట్ ఇవ్వండి, బండి సంజయ్ ఇస్తారా, ఉన్నప్రభాకి ఇస్తారా, సీరబాబు ఇస్తారా 10 రూపాయలు, అంటే 1000 ఉంటేనే అపాయింట్మెంట్ ఇస్తారు పెద్దవాళ్ళు, రాణిస్తారు, అధికారులు ఇస్తారు. అంటే మనం ఇక్కడ 5 రూపాయలు 10 రూపాయలైనా ఎన్ని రూపాయలైనా తీసుకొని చిన్న పిల్లల్ని పెద్దవారికి అవగాహన కల్పిస్తూ మన దేశాన్ని కాపాడుతున్న సైనికుల కొరకు, జవాన్ల కొరకు మనం కూడా ఏమన్నా చేద్దాం. మేమున్నాం అంటే దేశం మొత్తం ఉన్నది, దేశంలో ప్రతి కులం మీ వెంట ఉంటుంది అన్న భరోసా వల్ల కలిపేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీకు తోచిన సాయం చేయండి, ఉన్నా లేకున్నా. మనకేంటంటే అవగాహన కలిపేయడం ఇక్కడ గొప్ప. మీకు కూడా ఏంటంటే దేశం అంటే ఏంది, దేశ సైనికులు మన కొరకు ఏం చేస్తున్నారని అవగాహన కుదరడం గొప్ప. ఉంటే మీరు సాయం చేయండి, లేకున్నా మీరు పనిలో పెట్టుకొని ఏ కాలమైనా ఎప్పటికైనా దేశ సైనికుల కొరకు మేము ముందుతామని మీరు ముందుకు పోవాలని కూడా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ ఈ ఆదివారం రోజున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. రండి వస్తే మీకు తోచింది ఇవ్వండి, బలవంతం ఏం లేదు, చేయగలిగిన వారికి చేయండి.
సర్పంచ్ గారు తను తాను తగ్గించుకొని మన సహవాసానికి సంఘంలో భారతదేశంలో ఉన్నటువంటి సైనికులకి మనవంతు సహకారం చేయడానికి మనల్ని కూడా దాంట్లో పాలుభాగస్తులు చేశారు. అందుని బట్టి మనం గట్టిగా సర్పంచ్ గారికి ఒకసారి చప్పట్లు బట్టి కారణం ఏంటంటే దేశానికి కావలసిన నాయకులు ఎలాంటి వారంటే దాతృత్వ హృదయం కలిగిన నాయకులు కావాలి. వాళ్ళు తినేసే వాళ్ళుగా కాకుండా దాతృత్వ హృదయం కలిగిన నాయకులు ఎవరైతే ఉంటారో వారు దేశ క్షేమాన్ని వాడతారు. ఇప్పుడు తను తాను తగ్గించుకొని నాకెందుకు లేకపోకుండా చూడండి, ప్రతి ఒక్కరి దగ్గర చిన్నపిల్లల దగ్గర కూడా ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఏంటో తెలిసేది భిక్షాటన. భిక్షాటన చేయటం అనేది చాలా దీనమైన స్థితి. బైబిల్ చెప్తుంది దీనులను ఆయన కనపరుస్తాడని. ఆ కోరిక ఏంటంటే ఒకవేళ రేపు ఈ కరీంనగర్ బెల్జియంలో చాలా కౌన్సిలర్గా నిలబడిన నా హృదయంలో ఒక మాట ఏంటంటే మనకి కరీంనగర్కి మేయర్ కావాలని నేను ఆశపడ్డాను. ఎందుకంటే అలాంటి డాక్టర్తో హృదయం కలిగినటువంటి నాయకులు ఉంటే మన ప్రాంతానికి క్షేమం. బైబిల్ కూడా చెప్తుంది మీరు సుఖంగాను సౌఖ్యంగా ఉండాలంటే అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది. కనుక ఇక్కడ నిలబడినారు. ఇది 4వ సారేమో ప్రకాష్ గారి ఇక్కడికి వచ్చారు. దేవుడు తప్పకుండా రాబోయే రోజుల్లో దీని విషయంలో తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి 2004 సంవత్సరం నుండి చూస్తూ ఉన్నాను. చాలా బృహత్తరమైన కార్యాల్లో ముందొడటం చూశాను. అది కూడా ఆయన స్వార్థం కొరకు కాదు, కేవలం ప్రజల క్షేమం కొరకు. కొన్ని దినాల్లో ఒక 30, 40, 50 సంవత్సరాల క్రితం నాయకులు అనే వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు త్యాగమయ్యి ప్రజలకు మేలు చేశారు. కానీ ఇప్పుడున్న నాయకులు ఏంటో తెలుసా, ప్రజలు పాడైపోతున్నారు, వాళ్ళు క్షేమంగా. కానీ ఇలాంటి నాయకుల్ని దేవుడు ఇవ్వటము, మన ప్రాంతంలో ఇవ్వటము నేను ఎంతగానో సంతోషిస్తున్నా. ఇంకొక విషయం మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలి. దీనికి మనకి పర్మిషన్ ఇచ్చింది కూడా ప్రకాష్ అయ్య గారు, పద్మాప గారు సర్పంచ్ కాలంలో ఉన్నప్పుడు దీనికి పర్మిషన్ కూడా గ్రామ పంచాయతీలో ఓపీ మినిస్ట్రీ ట్రస్ట్ మోటివేషన్ చేయబడి దానికి పర్మిషన్ ఇచ్చింది కూడా అయ్యగారు ఇచ్చారు. కనుక దేవుని మహాకృపను బట్టి ఇలాంటి నాయకులు ఉన్నప్పుడే ప్రజలందరికీ క్షేమం ఉంటుంది. కులము మతము అనే దాంట్లో కొన్ని విధానాలు వ్యత్యాసాలు, ఎవరి ఆత్మవిశ్వాసాలు వాళ్ళు ఉన్నప్పటికీ న్యాయం అనేది, సత్యం అనేది, దాతృత్వం అనేది ఎవరికైతే ఉంటుందో వారి ప్రజల్ని క్షేమంగా నడిపించగలుగుతారు. ఒకసారి ప్రకాష్ అన్న గారి కొరకు మనం అందరం ప్రార్థన, మీ చేతులన్నీ ఆయన వైపు పెట్టండి. మీ దీనదాసుడు నందేల ప్రకాష్ గారిని బట్టి ఈ రేకుర్తి గ్రామానికి ఆయన 2 సార్లు సర్పంచ్గా తాను చేశాడు. ఆయన యొక్క సతీమణి గారు కూడా చేశారు, సర్పంచ్గా చేశారు. అలాగే ప్రభా ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ సర్పంచులందరికీ ఆయన అధ్యక్షులుగా కూడా చేశారు. ఆయన మరి మీరు ఇచ్చినటువంటి హృదయాన్ని బట్టి అన్నారు. మా భారతదేశం యొక్క నాయన సైనికులకి నాయన దాతృత్వం కలిగి ఆయన తండ్రి జోలి పట్టుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారి వరకు భిక్షాటన చేస్తున్నారు. ఇది మీరు చూస్తున్నారని విశ్వసిస్తున్నాము. ఎలాంటి దాతృత్వం కలిగిన ప్రజల క్షేమం కలిగి బిడ్డలు మీరు పెట్టిన మనసును బట్టి అది కలుగుతుంది ప్రభు. మరి నాయన మీరు మీ దాసుని ఇంకా ఉన్నతమైనటువంటి అనుభవాలు నింపి నాయన మీ చిత్తమైతే నాయన రాబోయే నాయన ఎలక్షన్లో నాయన కార్పొరేషన్ ఎలక్షన్లో ప్రభు మీ దాసుని మేయర్గా కూడా చేయాలని ఆలోచిస్తున్నాం. మీ చిత్తమైతే సహాయం చేయమని, అలాగే నాయన ఈ ఎండవేళలో అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరికి మనస్సు తన మీద నింపబడి మీ దాసుని పైన మీ కరుణా హస్తాన్ని తోడుగా ఉంచు, సహాయం చేయండి.
మీకు దాసుని బలపరచండి. తనను, తన కుటుంబాన్ని, తన పిల్లలను, మానవరాలను అందరినీ మీరు ఆశీర్వదించండి. అలాగే తనతో పాటు సహకారులు ఉన్న నాయన సహకారులను కూడా వారి యొక్క నాయన కార్యకర్తలందరినీ కూడా బలపరచండి. తనను వెంబడించుటకు సహాయం నజరేయుడైన యేసయ్య మీ కలవరి శిలువ దర్శనాన్ని మీ కుమారునికి ఇచ్చి మీ రక్షణను మీరు దయచేసి మహింపండి. యేసు క్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు అలాగా ప్రకాశాన్ని గణపరిచినందుకు గట్టిగా చేతులెత్తి స్తోత్రాలు చేద్దాం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.